వాక్యం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 37వ వచనము తర్వాత 38వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వచనము 38వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37. కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అది వచనం. ఆలస్యం చేయక వచ్చుట అనేది ఒకటి. నీతిమంతుడేమో విశ్వాస మూలంగా జీవిస్తాడు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించుననే వాక్యము ఎవరిలో నెరవేరిందంటే మార్టిన్ లూథర్ గారి జీవితంలో నెరవేరింది. ఈ మార్టిన్ లూథర్ గారు ఆ యొక్క క్యాథలిక్ చర్చిలో మెట్ల మీదుగా నడిచిపోతుంటే, అంటే మోకాళ్ళతో మెట్ల మీద నడిచిపోతుంటే స్వరము వినపడింది పైనుంచి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు అంటే అర్థం ఏంటంటే యెహోవా యందు విశ్వాసం ఉంచుట అబ్రహాముకు నీతిగా ఎంచబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాం అని ఆయన యెహోవా యందు నమ్మకం ఉంచాడు. సర్వసాధారణంగా మనందరము మనంతట మనమే నీతిమంతులము కాజాలము. ఎందుకంటే మన క్రియలన్నీ మురికి క్రియలు. మనం ఎంత నీతి క్రియలు చేసినా, దాన ధర్మాలు చేసినా మనము నీతిమంతులము కాజాలము. ఎలా నీతిమంతులు అవుతారంటే యెహోవా యందు నమ్మకము ఉంచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యు షుడ్ బిలీవ్ ఇన్ లార్డ్ యెహోవా. యెహోవా యందు నమ్మకం ఉంచాలి. దెన్ యు బికేమ్ రైసెస్. మీరు నీతిగా మారుతారు, నీతిమంతులు అవుతారు. మీరు సొంతగా మీరు ఏ వ్యక్తి విధము చేతనైనను నీతిమంతులు కాజాలరు. మీరు కాజాలరు, నేను కాజాలను. కేవలము దేవుని యందు నమ్మకం ఉంచడం. మీ క్రియల గురించి ఆలోచించబోకండి. ఇక మమ్మల్ని లోకం ఎట్ట చూస్తుంది, సత్క్రియలు చేయండి కానీ లోకం ఎట్ట చూస్తుంది అని కూడా ఆలోచించబోకండి. దేవుని యందు నమ్మకం ఉంచండి, నీతిగా మార్చబడతారు. అంతవరకే అక్కడ చెప్పబడిన విషయం, మన బైబిల్ గ్రంథంలో రాయబడిన విషయం అది. కనుక దేవునికి స్తోత్రాలు. నీవు భూమి మీద ఎలా బ్రతుకుతున్నావు, పాపక్రియలతో బ్రతుకుతున్నావు అనేది తీసుకురాకండి. అక్కడ యెహోవా యందు నమ్మకం ఉంచండి, మంచిగా జీవించడానికి ప్రయత్నం చేయండి. అంతవరకే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరలోకం మీదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదండి, కొందరు పాత నిబంధన క్రియల మూలంగా నీతిమంతులు అయినట్టుగా పాత నిబంధన ప్రకారంగా పోవాలని చూస్తారు. వాళ్ళ క్రియలను చూసుకుంటారు. నీతిమంతులు కాజాలరు. ఎన్ని క్రియలు, మంచి క్రియలు చేసినా నీ నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డలు, మురికి వస్త్రాలతో సమానమని బైబిల్ చెప్తుంది. అందుకని మన క్రియల వలన మనం నీతిమంతులం కాజాలము. కేవలము విశ్వాసం ఉంచడం వలన నీతిమంతులం అవుతాము. ఇక్కడ రాకడ గురించి ఒక శబ్దం ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు. అయితే ప్రభు ఆలస్యం చేయక వస్తాడు. ఈ దినాలు చెడ్డయండి. దినాలు చెడ్డయా, మనుషులు చెడ్డోళ్ళ చెప్పండి?
దినములు చెడ్డవా, మనుషులు చెడిపోయిన వాళ్ళ? మరి దినాల పేరు పెట్టాడు ఇక్కడ వాక్యంలో, ఎఫెసీయులో 5వ అధ్యాయం 15వ వచనంలో. దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని సమయం పోనీయొద్దు, సద్వినియోగం చేసుకునవలెను. జకే బ్రదర్తో నేను ఒకటి అన్నాం మొన్న కదా, ఈ పోయిన ఆదివారం కాదు, అటుపోయిన ఆదివారం అటు కూర్చొని ఉంటే, ఇట్ వాజ్ 2 months సిన్స్ ఐ హర్డ్ ఫ్రమ్ యూ అన్నా. ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా నేను, ఒక్కొక్కటి వచనాన్ని పలకటం నేర్చుకుంటున్నా. ఏంటి ఇంగ్లీష్ నేర్చుకోవటం? ఎందుకంటే నేను ఎట్లయినా ఏ పని చేయను, ఊళ్ళు తిరగటానికి కూడా ఓపిక చచ్చిపోతుంది, ఇంతకుముందు తిరిగినట్టు కూడా తిరగలేకపోతున్నా. ఖాళీగా ఉంటాను అనుకో, ఇంట్లో కూర్చొని ఉంటాను అనుకో ఖాళీగా, నాకు అన్నం ఎట్లయినా దొరుకుతుంది కదా, మీరందరూ పెడతారు కదా. అందుకని ఖాళీగా ఉంటాను కనుక నా టయాన్ని నేను పాడు చేసుకొనక గ్రామర్ నేర్చుకుంటున్నా. తప్పు ఏంటంటారు? చెప్పబోతే నువ్వేం చదువుకోను? గ్రామర్ అంటే అర్థమైంది కదా, గ్రామర్ నేర్చుకుంటున్నా. తప్పేంటి? అది గ్రామర్ పాయింట్. ఏంటది? ఇట్ వాజ్ 2 months సిన్స్ ఐ హర్డ్ ఫ్రమ్ యూ. మాట్లాడాలంట, భాష మాట్లాడితే వస్తుంది, రాత్రి రాదు. ఒట్టి చదివితే రాయటం వరకు వస్తుంది, గ్రామర్ నేర్చుకుంటే ఎగ్జామ్ రాయటం వరకు వస్తుంది. కానీ నేను 10th క్లాసే చదివింది, తర్వాత ఇంటర్మీడియట్ మధ్యలో మానేశాను. దాంట్లో కాస్త నాకు ఆయాసం కలిగించడం వల్ల చదువు వదిలేసి దేవుని సేవకు వచ్చాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమయము ఏదో ఒక పని యందు నీ సమయాన్ని కొనసాగించాలని బైబిల్ చెబుతుంది. ఎఫెసీ 5వ అధ్యాయం 15వ వాక్యం, ప్రభువు రాక సమీపమైంది కనుక, దినాలు చెడ్డవి కనుక సమయం పోనీక మీ సమయాన్ని సద్వినియోగపరుచుకోమంటున్నాడు. రాకడ సమీపించింది కనుక. ఎఫెసీ 5:15 వచనం. గలతీ పత్రిక కూడా మీరు చదవండి. ఈ ఎఫెసీ 5:15లో దినాలు చెడ్డవి కనుక సమయము పోనీయక సద్వినియోగపరుచుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. గలతీ 6వ అధ్యాయము 7వ వాక్యంలో ఏమంటాడంటే, మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడు. గలతీ 6వ అధ్యాయం 7వ వాక్యంలో మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుషుడు ఏమెత్తునో ఆ పంటనే కోస్తాడు. మోసపోకండి. చాలామంది దేవుణ్ణే మోసం చేయాలనుకుంటారు. ఎట్టి విషయంలో చెప్పండి? దేవుణ్ణి మోసం చేస్తారంట వీళ్ళు, దేవుణ్ణే మోసం చేస్తారంట. అంత భయంకరమైన హృదయం కలిగిన వారు అన్నట్టు. ఎట్టి విషయంలో ముఖ్యంగా చెప్పబడింది బైబిల్లో, దశమ భాగములు ఇచ్చే విషయంలో. మలాకి 3వ అధ్యాయం 8వ వచనం అనుకుంటాను. దశమ భాగములు ఇచ్చే విషయంలో దేవుని యొద్ద వారు దొంగిలిస్తున్నారని వచనం ఉంటుంది. మలాకి దేవుణ్ణి మోసం చేయాలనుకుంటారు, కానీ దేవుడు వెక్కిరింపబడడు. నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. 3వ అధ్యాయము 8వ వాక్యం ఏమన్నాడు? మానవుడు దేవుని యొద్ద దొంగిలునా. ఈ మాట నేను రాయలేదు కదా, నేను చెబుతున్నాను. అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుసునే ఉన్నారు, అందుకని శాపగ్రస్తంలో ఉన్నారని వాక్యంలో రాసి ఉంటుంది. అంటే ప్రతిష్ఠిత అర్పణలు, దశాంశాలు, టైథింగ్ ఈజ్ ఏ సిన్, ఈజ్ నాట్ సిన్. ఎస్, టైథింగ్ ఈజ్ నాట్ సిన్. టైథింగ్ ఈజ్ నాట్ ఏ సిన్. దశమ భాగము విషయంలో
అన్నాడు. ప్రతిష్ఠిత అర్పణలు అంటారు, ప్రతిష్ఠించబడిన అర్పణలు దేవునికి ఇచ్చే విషయంలో. అయితే దేవుడు వెక్కిరింపబడ్డాడు. దేవుడు నిన్ను ఎక్కిరించేవాళ్ళు అనేకులు ఉంటారు, కానీ దేవుడిని ఎక్కిరించేవాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే ఆయన నీతి కలిగినవాడు, న్యాయం కలిగినవాడు, ఆయన అన్నిటినీ చేయగలిగినవాడు, సమర్థుడు. ఆయన నడిచే విధానంలో ఎవరు ఆయన్ని ఎక్కిరించరు. ఆయనకి ఏలుంది, ఏలుంది. ఈ ఏలుని, దేవుని యొక్క వేలుని బెల్షస్సర్ అనే రాజు చక్రవర్తి చూశాడు. బాబెలు చక్రవర్తి బెల్షస్సర్ అనే దానియేలు గ్రంథంలో ఉంటుంది. గోడ మీద మెనే టెకెల్ ఉపార్సిన్ అని ఒక ఏలు వచ్చేట్టు రాస్తుంటే గత వణికిపోయాడు. దర్శనం కాదు అది. ఆయన సింహాసనం మీద కూర్చొని డ్రింక్ చేస్తుంటే, అనేకులకి డ్రింక్ ఇస్తుంటే ఒక వ్రేలు వచ్చి డైరెక్ట్గా రాస్తుంది. దేవుని వ్రేలును ఆయన చూసాడంటే, యాకోబు దేవునితో పోరాడాడంటే ఒక ఆకారం వచ్చి రాత్రి అంతా త్రూఅవుట్ నైట్ మన యాకోబుతో ఆయన పోరాడినట్టుగా ఉంటుంది. లాస్ట్కి ఒక దెబ్బ కొట్టేసరికి యాకోబు లొంగాడు. నువ్వు నన్ను దీవించే వరకు నేను విడవనని అంటే, అప్పుడు ఆయన్ని దీవించి తెల్లవారుతుంది నేను వెళ్ళిపోతాను అని అంటే, అప్పుడు దీవించిన తర్వాత వదిలిపెట్టాడు యాకోబు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు వెక్కిరించబడు, మనుషులు ఎక్కిరించబడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవునికి స్తోత్రములు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. బ్యాంకులో 10,000 వేస్తాం, 10,000నే తీస్తాం ఏటీఎంలో నుంచి, కానీ అంతకు మించి తీయలేవు. మనం ఏం వేస్తామో అదే తీస్తాం. పొలంలో ఒక బస్తా విత్తితే 10 బస్తాలు కోస్తావు, అంతేనా? ఇంకెక్కువ కోస్తావా? ఒక బస్తా విత్తితే 10 బస్తాలు కోస్తావు అమ్మా. కందులు ఒక బస్తా ఎకరంలో వెదజల్లితే మొలకలు వేసి వచ్చిన తర్వాత కందులు నెట్టేస్తారు. నాకు అర్థం తెలియదు. కందులు విత్తినప్పుడు అవి బస్తా విత్తితే 10 బస్తాలు వస్తాయి, 9 బస్తాలు ఎక్కువ వస్తాయి. దేవుని సేవకు మనం విత్తినప్పుడు అది కూడా మనం ఎంత విత్తుతామో అంత వస్తుంది. మనం ఏమి నేర్పిస్తున్నామో అదే పంట కోయాల్సి ఉంటుంది. పిల్లలకి ఏం బోధిస్తున్నామో అదే పంట వస్తుంది, వేరే పంట రాదు. ఆ రాకడ ఆలస్యము చేయక వచ్చుట అనేది, రాకడ ఆలస్యం కాదు అనేకులు అనుకుంటున్నట్టుగా. ఈ రాకడను, ప్రభు రాకడను గురించి అనేకులు రక్షింపబడవాలని ఉద్దేశించి అది ఆలస్యం అవుతుందని చెప్పబడుతుంది. అయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వాక్యాల్లో మన జీవానికి పోయే ద్వారము, ఇరుకు ద్వారము కాస్త టైట్ ఉంటుంది. మన మరణానికి పోయే ద్వారము విశాలం ఉంటుంది. జీవమునకు పోవు ద్వారము మత్తయి 7:14. జీవానికి పోయే ద్వారము కాస్త ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడుడి. ఆ దారి, నాశనానికి పోయే దారి విశాలంగా ఉంటుంది. అంటే ఈ లోకంలో ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు అన్నట్టు. అంటే స్వేచ్ఛ ఉంటుంది ఈ లోకమందు. మన ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టుగా, నీ ఇష్టం కిష్టాపురం, అంతేనా? కిష్టాపురం ఏడుంది? 3-4 కిష్టాపురాలు ఉన్నాయండి. బీవీపేట దగ్గర కిష్టాపురం, మంగళ కిష్టాపురం, బీర్కూరు దగ్గర కిష్టాపురం కదండి. మనకు కనపడుతున్నాయి 3 కిష్టాపురాలు. ఇంకెక్కడైనా ఉన్నాయో ఇష్టాపురాలు? నీ ఇష్టమే కిష్టాపురం అంటే నీవు ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు భూమి మీద. కానీ జీవానికి పోయే దారి ఇరుగ్గా ఉంటుంది. అంటే పరలోకమునకు వెళ్ళే దారి ఇరుకు. మతపరంగా నిన్ను ద్వేషిస్తారు, కులపరంగా వెలివేసినట్టుగా చేస్తారు. మన ఈ లోక సంబంధమైన దేవతల దగ్గరికి, పండగల దగ్గరికి వెళ్ళనప్పుడు, ఒక పథ్యంగా జీవిస్తున్నప్పుడు, సత్యముగా జీవిస్తున్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు వాళ్ళందరూ నీ మీద గురి పెడతారు, నిన్ను ఒక వింతగా చూస్తారు, నిన్ను వాళ్ళ విందుల్లోకి పిలుచుకోవటానికి ఆత్రపడుతుంటారు.
అవన్నీ వాటి విషయంలో నీకు శోధన వచ్చేది. ఇంక దేని విషయం వస్తుంది? పెళ్ళిళ్ళ దగ్గర, దినాల దగ్గర, ఫంక్షన్ల దగ్గర, కుల విషయంలో, మత విషయంలో, వీటి విషయంలోనే నీకు ఇరుకు వస్తుంది. ఇంకేమొస్తుంది? ఇకపోతే పాపం చేసే విషయంలో కాస్త టైట్గా ఉంటుంది. పాపం చేయొద్దని వాక్యం ఖండిస్తుంది, మనిషిని పరిశుద్ధంగా జీవించమంటుంది. వాటి విషయంలో ఇరుకు వస్తుంది. ఆ ఇరుకుని ఇరుకులో ప్రవేశించి ఇరుకుగానే టైట్గానే జీవించాలి. నువ్వు సత్యంగా పథ్యంగా జీవిస్తే నిన్ను లోకం పాడు చేయాలని చూస్తుందండి. సత్యవాకు లోక విరుద్ధం. సత్యవాకు, సత్యం అనేది లోక విరుద్ధం. అది నిజం నిష్ఠురం లోకానికి. నువ్వు నిజముగా సత్యముగా జీవించాలనుకుంటే లోకానికి అది నిష్ఠురమవుతుంది. నువ్వు ఉపవాసం ఉండటం వాళ్ళకి హేళన అవుతుంది. నువ్వు భక్తితో జీవించడము లోకానికి హేళన అవుతుంది. లోకం అంటే నీ బంధువులు కూడా లోకం ఉండొచ్చు, బంధువుల్లో కూడా ఉండొచ్చు. అంటే వారి నుంచి నేను వేరు చేయటం కాదు, వాళ్ళతో కలిసి జీవించు, కానీ నీ క్రమంలో నువ్వు జీవించమని, దేవుని వాక్య క్రమంలో జీవించమని అర్థం. దేవునికి స్తోత్రాలు. రాకడ ఆలస్యం కాదు, తొందరగా వస్తుంది. మీరు సిద్ధపడి ఉంటే వస్తుంది. దేవునికి స్తోత్రాలు. అయితే దేవునికి ఎవరు నశించడం ఇష్టం లేదు. మన మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 14వ వాక్యంలో ఎవరు నశించడం ఇష్టం లేదండి. ఎవరు నాశనం అవటం దేవునికి ఇష్టం లేదు. అందరూ రక్షించబడాలని ఆయన ఉద్దేశించుతున్నాడు. 18 వచనంలో ఇక్కడ చూడండి, ఈ చిన్నవారిలో ఒకడైన నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తము కాదు. నాశనం అవటం తండ్రి చిత్తం కాదు. నాశనం అంటే ఏంటి? నరకమే నాశనం. ఇంకా వేరే అర్థం చెప్పడానికి వీల్లేదు. అగ్నిగుండంలో పడటమే నాశనం. ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు, భార్యాభర్తలు, చర్చిలోకి. ఆ భర్త వెనక ఒక ఆకారం నడిచి వస్తుంది వెనక నుంచి. నేను నిద్రపోతూ చూడలేదు, కళ్ళలో చూడలేదు, దర్శనం చూడలేదు, నిజంగానే చూస్తున్నా, కళ్ళు తెరిచి చూస్తున్నా, నా స్పృహలో ఉండే చూస్తున్నా. ఆమె భర్త వెనక ఒక ఆకారము నడిచి వస్తుంది. ఆకారం ఏదో దయ్యమై ఉండొచ్చు. మన నుంచి ప్రతి ఒక్క వ్యక్తి నుంచి లేక అందరి వ్యక్తుల నుంచి కొన్ని ఆకారాలు బయటకు వస్తాయి. ఈ శరీరాలు పడిపోతే, భూమి మీద పడిపోతే, శ్వాస విడిస్తే ఒక ఆకారం బయటకు వస్తుంది. ఆకారానికే ఆత్మ అని చెప్పొచ్చు. దానికి నాశనం ఉంటుంది. మనము ఈ వాక్య ప్రకారం జీవిస్తే పరలోకమే ఉంటుంది. ఆకారానికి, ఆత్మకి, లేకపోతే నాశనం అనే చెప్తాడు. చూడండి, ఎవడు నశించుట దేవుని చిత్తం కాదన్నాడు. చూడండి, నశించుట అనేది నరకాన్ని చూపిస్తుంది. నరకంలోకి ఆకారం పడుతుంది, ఏడుస్తుంది ఎల్లప్పుడూ. ఆత్మ అనేది శరీరాన్ని విడిచినప్పుడు అది జరుగుతుంది. అయితే దేవునికి స్తోత్రాలు. యెహోవా యందు నమ్మిక ఉంచుడి, అది వారికి నీతిగా ఎంచబడను. తర్వాత ప్రభు రాకడ ఆలస్యమని కొందరు అనుకుంటున్నారు కదండి. ప్రభు రాకడ ఆలస్యమని కొందరు భావిస్తున్నారు. అది ఆలస్యం కాదు. ఆయన శాట ఆయన చేతిలో ఉన్నది. మత్తయి 3:12 ఆయన శాట ఆయన చేతిలో ఉంది. అది రాకడలో ఆయన తూర్పారు పట్టణై అన్నాడు. విశ్వాసులందరూ చాలామంది క్రమం లేని వాళ్ళు ఉన్నారండి. మన దగ్గరే కాదు, అన్ని సంఘాల్లో క్రమం లేని వాళ్ళు ఉన్నారు. వారం దేవుని మందిరానికి రారు, బాప్తిసం పొందుతారు కానీ తాగుతుంటారు. ఒక క్రమంగా ఒక టైం ప్రకారంగా కూడుకోరు. అదంతా ఏంది? జంగిల్తనం అంటారు. జంగిల్తనం అంటే విచ్చలవిడితనము, తర్వాత తెలియనితనం అనొచ్చు, లేకపోతే అన్సివిలైజేషన్ అనొచ్చు, అనాగరికత, మోటుతనం. ఆ లిస్టులో ఉండొద్దు. అనాగరికతలో ఉన్నవారిని, క్రమము లేని వారిని
ఒక టైం ప్రకారంగా దేవుని మందిరానికి రాలేని వారిని, ఇంకా ఈ వాక్యంలో ఉన్నట్టు క్రమాన్ని పాటించలేని వారు అందరినీ శాటలో వేసి, ఈ శాట కాదు, ఆయన చేతిలో ఒక శాట ఉన్నది, ఆ శాటలో వేసి గాలి ఊదుతాడు, ఉఫ్ అని తూర్పారబడతారు అన్నట్టు. తూర్పారబట్టాడు ఏం చేస్తారు, ఎటు గాలి తట్టు తూర్పారబడుతుంటారు. మన నురిపిడి చేసేవాళ్ళ దగ్గర చూడండి, ఆ వడ్ల దగ్గర నురిపిడి చేసేవాళ్ళని చూడండి, చెత్త అంతా పోతుంటుంది, గట్టి విత్తనాలన్నీ కుప్ప పడుతుంది. గట్టి విత్తనాలు తీసుకుంటారా, చెత్తను తీసుకుంటారా రైతులు కదండి? గట్టి విత్తనాలే కదా. మరి గట్టి విత్తనాలుగా ఉంటే పరలోకంలోకి వెళ్తావు క్రమంగా, పద్ధతిగా. గట్టి విత్తనాలుగా లేకపోతే, చెత్తగా ఉంటే శాటలో వేస్తాడు, గాలి ఊదేసరికి అది లేచిపోతుంది. పొట్టుకి వెయిట్ ఉండదు. ఈ వ్యక్తికి విలువ ఇవ్వట్లేదంటే వెయిట్లెస్ వ్యక్తి అన్నట్టు. ఆ మనిషి వెయిట్ లేనివాడు, వాల్యూ లేదు. నీ మాటకు వాల్యూ లేదు, నీ జీవితానికి వాల్యూ లేదు కదా. అది తేలిపోద్ది అన్నట్టు. పొట్టులాగా తేలిపోయే వ్యక్తి. మా భూమిలో ఉన్న మనుషులందరినీ, ముఖ్యంగా యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళందరినీ, మొత్తం భూలోకం అంతటా ఉన్న వాళ్ళందరినీ శాటలో వేస్తాడు. ఏ శాట అది? ఫ్యాన్ అనుకో, ఈ ఫ్యాన్ కాదు. ఆయన చేతిలో శాట ఉన్నది అన్నాడు కదా, అంత పెద్ద శాట అందరిని దానిలో వేసి ఉఫ్ అని గాలి ఊదితే చెత్తలాగా లేచిపోయే వాళ్ళందరూ పోతారు. దాని అర్థం ఏంటంటే, ఈ రాకడ సమయంలో జనాల మీదకి శోధన వస్తుంది. శోధన అంటే నిన్ను గాలిస్తుంది. ఆ శోధన గాలిస్తుంది. గవర్నమెంట్ ద్వారా గాలించవచ్చు, లేకపోతే విశ్వాసం చెడిపోయే విధంగా అది నిన్ను జల్లిస్తుంది. యేసుప్రభు అన్నాడు ఒక మాట, మిమ్మల్ని అందరినీ సాతానుడు జల్లిస్తున్నాడండి. జల్లిస్తుంటే నేను తండ్రిని వేడుకున్నాను, మీరు 12 మందిని ఉంచాడు ఆయన, లేకపోతే మీరు కూడా వెళ్ళిపోతుంటే నన్ను విడిచి అన్నాడు. జల్లించడం అంటే మనల్ని విశ్వాసం నుండి తేలగొట్టే శోధన, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు. జల్లించడం అంటే జల్లించేటప్పుడు ఏమవుతుంది? కింద ఏం పడతాయి, పైన ఏముంటాయి? పైన మెరికలు ఉంటాయి. మెరికలు అంటే ఒడ్లు ఉంటాయి. కింద బియ్యమో నూకలో పడతాయి అనుకుంటా. మట్టి మిగులుద్దా, మట్టి కింద పడదా, జల్లెడలో మెరికలు లేకపోతే బియ్యం ఉంటాయి. ఆ పైన ఏది ఉంటుంది? జల్లించేటప్పుడు వేరు చేయబడుతుంది. ఏదేది వేరు చేయబడుతుంది? మట్టి, ధాన్యమే వేరు చేయబడుతుంది. ఆ జల్లిస్తాడు. ఆ జల్లించేటప్పుడు ఆ జల్లెడు భూలోకంలో ఉన్న జనమందరూ పడుతుంది. ఆ జల్లెడలో జనమందరూ పడతారు. ఆ జల్లెడలో జల్లిస్తాడు. అప్పుడు సంఘపరంగా నీ విశ్వాసం బలంగా ఉంటుందా, దేవుని పరంగా ఉంటుందా, లేకపోతే ఏ విధమైన బాధలు వస్తాయి నీ విశ్వాసాన్ని జల్లెడ పెట్టేటప్పుడు? ప్రభువునందు నిలబడి ఉండాలి ఆ తరుణంలో. అప్పుడు రాకడలో ఎత్తబట్టడానికి అవకాశం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన శాట ఆయన చేతుల్లో ఉన్నది, ఆయన జల్లిస్తాడు. జల్లెడ పెట్టేటప్పుడు ధాన్యంగా మిగిలితేనే. మరి ఇంతకాలం 30 ఏళ్ళ నుంచో 20 ఏళ్ళ నుంచో లోకం అంతా నేను ప్రచారం చేసడం ఎందుకు? ఈ వాక్యాన్ని ప్రచురించడం ఎందుకు? మనిషిని గట్టిపరచడానికి కదా. బాప్తిసం పొందుతున్నావు, నిన్ను గట్టిపరచడానికి కదా. నువ్వు ఆరాధనకి ఎందుకు వస్తున్నావు? చర్చికి ఎందుకు వస్తున్నావు? వాక్యం వినుట వలన విశ్వాసం పెరుగుతుంది. వాక్యం వినుట వలన విశ్వాసం పెరుగుతుంది. దేవుని యందు స్థిరపడతావు. వాక్యము చెప్పేటప్పుడు హెచ్చరింపబడతావు. గట్టిగా అవుతావు. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నాడు.
ఎందుకు? గురువు లేకపోతే విద్య. నాకు గ్రామర్ నేర్పేవాళ్ళు లేకపోవటం వల్ల నాకు గుడ్డిగానే ఉంది ఆ విద్య. నేను నేర్పేవాళ్ళు ఉంటే ఎంత బాగుండను అనుకుంటున్నా ఇప్పుడు. ఈ ముసలాయతనంలో గ్రామర్ ఎందుకయ్యా నీకు? మరి నేనేం టైం పాస్ చేయాలో? ఒకవేళ నాకు టైము పాడు చేసుకోకుండా ఉండాలంటే నేనేం చేయాలా? ఏ సమయంలో ఏం చేయాలి? నేను రైతులాడు, నేను ఎక్కడికి పోయినా నాకు అన్నం పెడతారు. నాకు అన్నం వద్దులేండి, నేను తినేది లేదు, పడలేదు. ఎందుకు? ఒక సిరుధాన్యాల మీద బ్రతకగల శేష జీవితం అంతా సిరుధాన్యాలు, రైస్ అవసరం లేదు. దేవునికి స్తోత్రాలు. ఈ టైం పాడు చేయకూడదు. రైతులాడు, హల్లెలూయా హల్లెలూయా. టయాన్ని పాడు చేయకూడదు. ఈ జల్లెట్లో వీళ్ళందరూ లేచిపోతారండి, అంటే అది వేరు చేయబడతారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వాక్యం ఉంది. పిరికివారు ఉన్నారు అక్కడ, అవిశ్వాసులు ఉన్నారు. 21:8 వచనంలో 21:8 వచనం ప్రకటన గ్రంథము, పిరికివారును అవిశ్వాసులను అపవిత్రులను అపహాసకులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను. క్రైస్తవులుగా జీవిస్తూ వ్యభిచారం చేసేవాళ్ళు లేరు అని నేను అంటలేదు. రాకడొస్తే మాకేం, అది రాకపోతే మాకేం, మా ఆనందం మాకే అన్నోళ్ళు ఉన్నారు. వ్యభిచారం చేసేవాళ్ళు క్రైస్తవ మందిలో కూడా వ్యభిచారులుగా జీవిస్తూ ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు బయటకు కనపడరు, ఎక్కడో దొరుకుతారు, ఏడో తన్నులు తింటారు, ఎటో పోతుంటారు. అయితే వాళ్ళను, వ్యభిచారులను, తర్వాత ఇంకెవరు? మంత్రగాళ్ళు. కొన్ని ఊళ్ళు నేను సేవకు వెళ్తే ఆ మంత్రగాళ్ళు వచ్చి నా పక్కన నిలబడతారు. ఎప్పుడంటే చెప్పాలా, నేను ఏదైనా అద్భుతాలకి అవకాశం ఇచ్చి ప్రార్థన చేస్తున్నాను అనుకో, దయ్యాలు పోతున్నాయి అనుకో, ఆ మంత్రగాళ్ళు వచ్చి నా పక్కన నిలబడతారు. మేము కూడా ఇలాగదే అంటే అర్థం ఏంటి? వాళ్ళు సేవకులా లేకపోతే నేను మంత్రగాడినా అని అర్థం. ఎడికింది అర్థం. వాళ్ళు పక్కన నిలబడడానికి కారణం ఏంటి? చూశానండి, చాలా స్థలాల్లో చూశాను. ఎందుకంటే ఈ దయ్యాలు వెళ్ళిపోతున్నాయి అంటే, లేదా ఈ అద్భుతాలు జరుగుతున్నాయి అంటే ఈయన కూడా మాలాంటి వాడే అని చెప్పడానికి వచ్చి పక్కన నిలబడతారా? లేకపోతే నాతో క్లోజ్గా మాట్లాడతారు వాళ్ళు వచ్చి. అక్కడున్న జనం అంతా అబ్బురపడి, నాలాంటి సేవకులు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరిని అనుమానించాలని వాళ్ళు పాడు చేయటానికి గారడి విద్య కలిగిన వాళ్ళు చేసే కథలేదు. గమనించాను, గ్రామాల్లో, అనేక గ్రామాల్లో గమనించాను. సేవకు వెళ్ళినప్పుడు అద్భుతాలు చేయటానికి కొన్ని పరిస్థితులు ఏర్పడతాయి సేవకుల దగ్గర. ఎట్లంటే వాళ్ళు ఉపవాసాలు ఉంటారు. ఉపవాసాలు ఉన్నప్పుడు కొన్ని అద్భుతాలకు అనుమతించి ప్రార్థన చేస్తారు. అన్ని వేళల్లో చేయలేరు, ఆ క్రియలు చేయలేరు, జరగవు కూడా. ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు మాత్రమే అవి జరుగుతాయి, వేరే టైంలో జరగవు. ప్రైజ్లార్డ్, హల్లెలూయా. మాంత్రికులను, ఇంకెవరున్నారు? వీళ్ళు వేరు చేయబడతారు. అవిశ్వాసులు, పిరికివారు, అబద్ధికులను, అగ్ని గంధకములు, మండు గుండంలో కాదు, గండంలో అది తర్వాత అది గుండం కూడా, గుండం, ఆ గుండంలో పాల్పొందుతారు. వీటికి భయపడే యేసు నమ్ముకున్నా, లేకపోతే నాకు అసలు ఏం తెలియదు. యమగోళన్న ఒక సినిమా చూశానండి, ఇప్పుడు కాదు, ఇప్పుడు నాకు దొరకదు కూడా, చూడాలన్నా కూడా. చిన్నగా ఉన్నప్పుడు అది చూసినప్పుడు తెగ భయం అయ్యేది. ఏంటి, రంపాలతో కోసుడు, కాకులు గద్దలతో పొడిపించుడు, అన్నీ చూసినప్పుడు ఇంటి నుంచి ఎట్లా తప్పించుకుంటారు మనుషులు? చాలా భయం వచ్చేది. కానీ అది జరిగినప్పుడు ఎవరు చూసాడు అన్నట్టుగా పాపాలు జరుగుతూనే ఉండేవి. కొంతకాలం తర్వాత బైబిల్ చదివేసరికి ఆన్సర్ దొరికింది. బైబిల్ చదివేసరికి దానికి ఆన్సర్, నరకం నుంచి తప్పించుకునే మార్గం బైబిల్లో ఉంది. ఈ విధంగా నువ్వు ఈ విధంగా కొనసాగితే నరకం నుంచి తప్పించుకోనవచ్చును
అని చెప్పబడింది. 1 తెస్సలోనికి 4వ అధ్యాయం 16వ వాక్యంలో ఒక బోరు మోగుద్ది అన్నాడు. తర్వాత 4వ అధ్యాయం 16వ వాక్యంలో ఒక బోర మోగుతుంది. ఈ బోరుని నేను సువార్త బోర అని కూడా అనవచ్చు, లేకపోతే కడబోర అనవచ్చు, చివరిలో చెప్పబడే వాక్యాలు అనవచ్చు, లేక దూతలు ఊదే బోర అవ్వచ్చు. మన ప్రకటన గ్రంథంలో 7 బోర్లు ఉన్నాయి చూడండి, అందులో చివరి బోర అవ్వచ్చు. కడబోర అనే శబ్దానికి చివరి బోర అర్థం అవ్వచ్చు, చివరి బోర. ఈ బోర ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ అన్నాడు. దేవుని బోర 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 ధ్వని, బోర ధ్వనితో యేసు రానయ్యున్నాడు, మధ్యాకాశంలోకి దిగి రానయ్యున్నాడు. ఎప్పుడో ఎక్కడో పాడినట్టుకుంది కానీ జ్ఞాపకం రావట్లా. నా ప్రభు బోరధ్వనితో, బోరధ్వని అనేది అర్థం వేరుంటుంది. రకరకాల బోర్లు ఉన్నాయి బైబిల్లో. కడబోరు ఉంది, 7వ బోరు ఉంది, ఇక్కడ ప్రధాన దూత ఆర్భాటంతోనూ బోరుంది, ప్రధాన దూత శబ్దంతోనూ, దేవుని బోరుతోనూ, ఇలాగా ఏమేమో ఉంటాయి. ప్రభు రానయ్యుండెను అని రాయబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. we are at the edge of ending. Praise the Lord, hallelujah. We are at the edge of ending అంటే చివర్లో ఉన్నాం. ఈ బోర మోగే తరుణంలో ఉన్నాం మనం. రేపు మోగొచ్చు, ఎల్లుండి మోగొచ్చు, చెప్పలేము. కనుక బోరధ్వని ఆర్భాటంతో జరుగుతుంది. అప్పుడు ప్రభు ఆకాశ మాధ్యమునకు ఏతించును. ఈ ప్రభు వస్తాడని ముస్లింలు అందరూ చెప్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న ముస్లింలందరూ యేసు ప్రభు వస్తాడని నమ్ముతారు. తెలుసా మీకు అది? తెలీదు. హిందువులేమో వీర భోగ వసంత రాయలు వస్తున్నాడని వాళ్ళు అంటారు. వాళ్ళకి పాపం తెలీదు. వీరభోగ వసంత రాయలంటే వీరబ్రహ్మం గారు వస్తున్నారని వాళ్ళు చెప్తారు. మేము వీరభోగ వసంత రాయలు. వసంతం అనగా రక్తము సిందించినవాడు, సిలువలో రక్తాన్ని సిలికించినవాడు భూమి మీద అని అర్థం వస్తుంది. వీరుడు, మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు వీరుడు. ఆయన ప్రభువుని యేసుక్రీస్తే. దానిలో అర్థం అది వస్తుంది. వాళ్ళు ఏ అర్థంలో అర్థం చేసుకుంటున్నారేమో కానీ మేము అర్థం చేసుకునేది వీరభోగ వసంత రాయలు అని వారు అంటున్నట్టుగా ప్రభువుని యేసుక్రీస్తుకి మేము పోలిక చేస్తున్నామండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరణమును జయించి తిరిగి లేచినవాడు, మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు 3వ దినమున ప్రభువుని యేసుక్రీస్తు మాత్రమే. ఆయన వస్తున్నాడు గనుక రాకడ సమీపించిందని చెప్పగా తప్పదు. మన మత్తయి శుభవార్తలో 12వ అధ్యాయం 21వ వచనం బోధిస్తుందండి. 12వ అధ్యాయము మత్తయి శుభవార్త 21వ వచనము 12:21. ఈయన నామమందు అన్ని జనులు నిరీక్షించెదరు. మరి దేవుని నమ్మిన వారు అప్పుడు వేరే సందర్భం ఉంది కింద. ఈయన నామమందు అన్ని జనులు నిరీక్షించదు. అన్ని జనులు అంటే ఎవరు? భూలోకంలో ఉన్న మనందరం అన్ని జనులమే. మా నాన్న వాళ్ళు కాపుదనం చేస్తారు. కాపుదనం అంటే తెలుసా? కాపర్లు. ఆ ఊర్లో పొలాలు దున్నుకొని బతికేవాళ్ళు అండి. కాపర్లు అంటారు వాళ్ళని. మన అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పని మీద ఒక్కొక్క కులం ఏర్పాటైంది. నేను చేసే పని మీద పనిని ఆధారం చేసుకుని కులాలు వచ్చినాయి. కనుక
నీవు దేనికి సంబంధించిన వ్యక్తివైనా ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే అన్యజనులు మీరు అంటున్నాడు. జెంటైల్స్. అన్యజనులు అంటే ఇజ్రాయేలీలు కానివారు. వారు ముస్లింల నుంచి వచ్చిన వారా, లేకపోతే హిందూలో ఉన్న రకరకాల కులాల నుంచి మతాల నుంచి వచ్చిన వారా అని కాదు. అక్కడ అన్యజనులు అంటే ఇజ్రాయేల్ కాని వారంతా అన్యజనులే. వాళ్ళ నుంచి దేవుని నమ్మిన ప్రజలు నిరీక్షించెదరు అని చెప్పబడుతుంది. నిరీక్షణ అంటే ఏంటి? యేసు వస్తున్నాడని ఎదురు చూడటం, ఆయన వచ్చినప్పుడు ఎత్తపడటానికి సిద్ధపడటం. అన్యజనుల నిరీక్షణ అంటే అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత 42వ వచనం 50వ వచనం. 42వ వచనంలో విమర్శ సమయమున అంటే రాకడ వస్తుంది, విమర్శ జరుగుతుంది, తీర్పు పీఠము క్రీస్తు న్యాయపీఠము వేయబడుతుంది. దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయునని ఈ తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పబడుతుంది. ఈ తరం అంటే మనం కాదు, యేసు ప్రభు భూమి మీద జీవించిన కాలంలో ఉన్న ఆ జనము, ఆ తరము వారి మీద అని చెప్పబడుతుంది. ఇప్పుడున్న తరం అనేది విశ్వసించిన తరం. వీరి మీద సాక్ష్యం దక్షిణ దేశపు రాణి చెప్పదు. ఇక్కడ చూడండి 50వ వచనములో పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు అని రాసి ఉంది. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం ఎవరు చేస్తారో వాళ్ళు నాకు చెల్లెళ్ళు అక్కలు అంటున్నాడు, లేకపోతే అన్నయ్యలు లేక తమ్ముళ్ళు అంటున్నాడు. ఎవరిని దేవుని చిత్తం చేసే వాళ్ళందరినీ స్నేహితులు అని పిలుస్తున్నాడు, లేకపోతే బ్రదర్స్ అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్క బతికుంది, ఒకే అక్క బతికి ఉంది. నాకు చర్చి దగ్గర వచ్చి ఉండు, నేను నీ చర్చికి కాపలాగా అయ్యాలా అంటుంది. మీ క్రైస్తవుల్లోకి రావాలా నేను అంటుంది. ఎన్నిసార్లు వాక్యం చెప్పినా మీ నాన్నలాగానే నేను కూడా అంటుంది. 3 శబ్దాలు పలికింది నేను ఎన్నగా. చిన్న ఆమె చచ్చిపోయింది అక్క. ఆమె ఏమంటుందంటే నన్ను నీకు సిగ్గులేదా అన్నది. ఎందుకు ఈ వాక్యాలు ఇలాగ నిలబడి చెప్తున్నా కదా, అందుకని నీకు చెప్పడానికి సిగ్గులేదా అన్నది. అది గుర్తుంది. చిన్న అమ్మ దేవుని దగ్గరికి వచ్చింది కానీ మళ్ళా చచ్చిపోయింది లేదు. పిల్లలు పుట్టారు నమ్ముకుంటే, యెహోవాను నమ్ముకుంటే. దేవుని దగ్గరికి వచ్చింది, జగ్గేపేట చర్చికి వెళ్ళింది, చిల్లకల్లులో కూడా చర్చికి వెళ్ళింది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. చనిపోయే టైంలో అవిశ్వాసంగా చనిపోయింది. అయితే దేవునికి స్తోత్రము. నా తండ్రి చిత్త ప్రకారము ఎవరు ఉంటారో వాళ్ళే చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అని యేసు ప్రభు అంటున్నాడు. అయితే దేవుని చిత్తం జరిగించే వారంతా వాళ్ళు అయి ఉన్నారు. అయితే నాకు ఒక్కగానక్క నీ దగ్గరికి రాను, నేను నీ దగ్గర ఉన్నానంటే ఆ ఊరోళ్ళు క్రైస్తవ జనం నన్ను ఆరిపోసుకుంటున్నారట. ఏమని? మీ అక్కే ఈ స్థితిలో ఉంటే మీ తమ్ముడు పట్టించుకోడా? నేను పట్టించుకుంటే రానంటుంది. ఏం చేయమంటావు? ఆ సాక్ష్యం ఈ అమ్మగారే. పోదారా అంటే రానంటుంది. ఇక్కడ ఫోన్లో నేమో వస్తా దా అంటుంది, ఆడకపోతే రానంటుంది. దాన్ని ఏమంటారు? 2 మైండ్లు. నేనేం చేస్తా? అయితే దేవునికి స్తోత్రం. ఒక అక్క అక్కడ పోతే నాకు 1000 మంది అక్కలు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, 1000 మంది చెల్లెళ్ళు. భూమి మీద దేవుని నమ్మిన వాళ్ళందరూ వాళ్ళే. దేవుని నమ్మి ప్రార్థన చేసే వాళ్ళందరూ వాళ్ళే. అక్క, చెల్లెళ్ళు, అన్న, తమ్ముళ్ళు వాళ్ళేనండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి వాళ్ళు నమ్మనప్పుడు నేనేం చేస్తా? దేవుని రాజ్యానికి వారు రానప్పుడు నేను చేసేది ఏం లేదు. 16వ అధ్యాయం 27వ వాక్యం మత్తయి శుభవార్తలో ఇక్కడేమంటున్నాడు? అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని
కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడు అన్నట్టు. నిన్ను విడిచి మేము ఎక్కడ పోవాలి అన్నట్టుగా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రాలు. తండ్రి చిత్తం చేయవారేం దేవుని బిడ్డలు. మన రోమా పత్రిక 14:11 వాక్యము ఒకటి చదువుదాం, ముగించుకుందాం. 10వ వాక్యం 9వ వచనంలోనేమో నోటితో ఒప్పుకొనుటయు హృదయం ముందు విశ్వసించుటయు రాసి ఉంటుంది. 10వ అధ్యాయం రోమాలో 9వ వాక్యము, 10:9 వాక్యం. యేసు ప్రభు అని ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి యేసును లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల రక్షింపడతావు అంటాడు. అయితే దేవునికి స్తోత్రాలు. రోమ 14:11 వాక్యంలో నా తోడు ఎవరి తోడు? ఇది నా తోడు. నీ మాటను ఎవరు నమ్మలేదు అనుకో, ఏం చేస్తావు? నా తోడే అంటావు, అంతేనా? నెత్తి మీద చేయి పెట్టుకొని నా తోడు, ఇది నమ్ము, నిజం అంటే నువ్వు అబద్ధకురాలు అన్నట్టు, అంతేనా? నెత్తి మీద చేయి పెట్టుకో ప్రమాణానికి దిగిన వెంటనే నువ్వు అబద్ధం ఆడుతున్నావు అన్నట్టు అర్థం. అవతల వాళ్ళ దృష్టిలో అబద్ధం చెబుతున్నావు అని వాళ్ళు గ్రహించారు. అందుకని నువ్వు నిజం చెబుతున్నావని నిరూపించుకోవటానికి నా తోడు అంటావు. నీ తోడు, నా తోడు కాదు, నీ తోడు కదా. ఇప్పుడు నా మాట అర్థమవుతుందా? నిన్ను నీవు నిరూపించుకోవటం కొరకు నా తోడు అంటావు. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు యెహోవా? నా తోడు. ఎవరి తోడు ఇది? భూమి మీద ఉన్న ప్రతి మోకాలు వంగుతుంది, వంగని మోకాలు ఎరగొట్టబడుతుంది. ఏమన్నాడు? రాకడొస్తుంది, భూమి మీద ఉన్న ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించును అని ప్రభు చెప్తున్నాడండి అని రాయబడినది. కనుక మనలో ప్రతివాడును తన గురించి దేవునికి లెక్క చెప్పాలా? చెప్పుకోండి లెక్కలో, లేదా డొక్క పగిలిపోతుందా లెక్క చెప్పకపోతే? మరి డొక్క ఏడుంది? ప్లాంక్. లెక్క చెప్పకపోతే డొక్క పగులుంది, నీ ఇష్టమే చూసుకో అంటాడు. ఆయన అంటున్నాడు, నిన్ను కాదు, నన్ను కాదు, వాక్యంలో చెప్పాడు. ఒక ఇంటి ఆయన ఉన్నాడండి, డబ్బులన్నీ పెళ్ళానికి ఇచ్చాడు. మధ్యలో వచ్చేసరికి పైసలు అయిపోయినాయి అయ్యగారు అంటుంది అమ్మ. అన్ని లెక్కలు చెప్పు అన్నాడు. అప్పుడు దేనికి ఎంత ఖర్చు పెట్టివో అన్నీ చెప్పు, ఎందుకంటే ఇన్ని పైసలు ఇచ్చి ఏం చేసావు అని అడగడా? నాకు ఒక్కడే కొడుకు, ముద్దుల కొడుకు. మీకు ఎంతమందో తెలీదు. నాకు ఒక్కతే కోళ్ళు, ముద్దుల కోళ్ళు. ముద్దుల కొడుకు అన్నందుకు మా అమ్మగారికి ఉబలాటం ఎక్కువైపోద్ది. కానీ ఎప్పటికైనా నేను చచ్చిపోయినా బతుకున్నా కోళ్ళే అంటారు, నీకేమంటారు? నేను అంటున్నా ఒక్క కొడుకే కనుక ముద్దుల కొడుకు, ఒక్క కోళ్ళ కనుక ముద్దుల కోళ్ళు అంట. తప్పేముంది? వాళ్ళకి 2 పిల్లలు, అంతకంటే ముద్దు అన్నా. ఇంకేమన్నా ఏమన్నా అంటే మీరు చెప్పండి చూద్దాం. అంతేనా? భార్య ఉంటుంది, భర్త ఉంటారు, పిల్లలు ఉంటారు, జల్లలు ఉంటారు కదా. ఇంటి యజమానుడి చేతిలో ధనం ఉంటుంది, లేదా దరిద్రం అని ఉంటుంది. నడిపిస్తాడు. లెక్కలు ఎప్పుడు అడుగుతాడంటే ఇంటి ఆయన అన్నిటికి సరిపోను ఇచ్చిన తర్వాత ధనము, ఆ ధనం అనేది గురించి సరిగ్గా ప్రతి నెల సరిపోయే విధంగా ఖర్చులు ఇచ్చినప్పుడు అవి ప్రతి నెల ఖర్చులు ఏ విధంగా పెడతారో ఆ విధంగా పెడతారు కదా, సరిపోతాయి అనుకుంటాడు. ఏదైనా పొరపాటు వచ్చినప్పుడు అందులో లెక్క అడుగుతాడు, తప్పక అడుగుతాడు. ఎంత మోటోడైనా అడుగుతాడు పెళ్ళాన్ని కదా. ఎవరికి ఇస్తారు? పైసలు తెచ్చి పెళ్ళానికి ఇస్తారు. ఎందుకు ఇస్తారు? పెళ్ళం కనుక. పెళ్ళానికి దొంగ బుద్ధి ఉందనుకో, దానికి ఎవడు దిక్కు? మసక కొట్టేదనుకో పెళ్ళం మగుడికే, అప్పుడెట్లా? తల్లిదండ్రులకు పెట్టుబడి పెట్టేదనుకో, అప్పుడెట్లా? ఇంటి దొంగ ఈశ్వరుడు ఎరగడు అంటారు చూడండి కదా. వాళ్ళు ఏదైనా చేయగలరు, ఏదైనా స్త్రీలండి వాళ్ళు ఏదైనా చేయగలరు, ఏమన్నా చేయగలరు. కింద మీద కింద చేయగలరు.
పాపం మీరందరూ శాంతిగా ఉండండి, మిమ్మల్ని ఏమంటలేదు. ఎందుకంటే మా ఆడవాళ్ళ గురించి తీసిండు అనుకోవచ్చు. నేను చెప్పిన సన్నివేశాలు మీ హృదయాల్లో ఎవరిలో ఉన్నాయో వాళ్ళకి నేను చెప్పే మాటలు తగులుతాయి. దానికి డోంట్ వర్రీ, అది హర్రీ అవ్వండి, బీ కేర్, బీ కేర్ ఆఫ్ యువర్ కాండక్ట్ అన్నట్టు. మీ యొక్క ప్రవర్తన గురించి మీరు జాగ్రత్త వహించవలసిందిగా మనవి. కానీ మిమ్మల్ని నేను బాధ పెట్టట్లేదండి. లెక్కలు అడిగినప్పుడు డొక్కబగులుద్ది, లెక్కలు అడగని రోజులు దొరసానే కదా. ఒకడు పిసిని పంతులు గారు ఉన్నాడు, నాలంటాడు కాదు, పిసినోడు. మన ఆ హస్బెండ్ ఈ గోడలు కట్టి అది డబ్బులు సంపాదించుకొస్తాడు, 5 పైసలతో సహా అన్ని ఖర్చులతోనే పెడతాడు, పెళ్ళడానికి డబ్బులు ఇవ్వడు. ఎందుకంటే ఈమె పాడు చేస్తుంది, లేదా అమ్మగారికి చదువుతుంది అని ఒక వేరే ఆలోచన ఉంది. అందుకని ఆ లెక్కలు అడగడు, ఆమెకు ధనం హ్యాండ్ ఓవర్ చేయడు. ఆ ఇంట్లో పోరాటం ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పోరాటం. అందుకని కొందరు బంధువులు కానీ విశ్వాసులు కానీ ఈ అమ్మాయికి ఆయన పైసలు ఇస్తాడో లేదో చేతికి అని ఆమె చేతిలో ఏమైనా ఉండాలని ఎవరన్నా పెట్టిపోతారండి, ఆమె దాచుకుంటారు కదా, ఎమర్జెన్సీలో వాడుకుంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కనుక దేవునికి లెక్క చెప్పాలి ప్రతి ఒక్కళ్ళు. నీ జీవిత చరిత్రలో జరిగిన ప్రతి విషయం గురించి లెక్క ఇవ్వాలి. లెక్కలు ఇవ్వాలండి, తప్పకుండా ఇవ్వాలి. ఆ మాట ఇక్కడ రాయబడింది. రాకడొస్తుందని గుర్తుపెట్టుకోండి. ప్రభు వస్తున్నారు, జాగ్రత్త పడమని మనవి. దేవునికి స్తోత్రాలు. ఆయన ఆలస్యము చేస్తున్నాడని భావించకండి. అనేకులు రక్షించబడాలని ఆయన ఉద్దేశించాడు.